హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూపర్ స్వాతి. ఈరోజు మనం దోసకాయ కూర చేసుకోబోతున్నాం. ముందుగా మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక 2 నుంచి 3 చెంచాలు వేసుకుందాం. మొన్న నాకు పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందండి. కూరగాయలు తీసుకోవడానికి వెళ్తే కేజీ దోసకాయల్లో నాకు 2 దోసకాయలు తీయాయి, మిగిలిన అన్నీ చేదైపోయాయండి. ఏంటో ఈ దోసకాయలు చూస్తేనే భయం వేస్తుంది, చూస్తేనేమో తినాలనిపిస్తుంది, తెచ్చి కోసి చూస్తేనేమో చేదైపోతాయి. సో ముందుగా మనం ఆయిల్ వేడెక్కింది కదా, వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకుందాం. తాలింపు దినుసులు అన్నీ వేసుకొని అవి కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దాం. ఆలోపు ఉల్లిపాయలు కోసుకుందాం. ఉల్లిపాయలు నేను ఎప్పుడైనా కూర తాలింపు వేసినాకే కోసుకుంటానండి, ముందు కోసి పెట్టుకోను. ఫాస్ట్గా చేసుకోవడం అలవాటు అండి నాకు. సో ఒక ఉల్లిపాయ కోసుకుందాం. ఇంకొక 2 పచ్చిమిరపకాయలు కోసుకొని అవి తాలింపులో వేసుకొని మనం అవి మగ్గే వరకు వెయిట్ చేద్దాం. సో బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఆ ఆయిల్లో బాగా ఉల్లిపాయలు వేగేలాగా చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ చేదయ్యాయి. ఆ చేదులో ఇంక 2 దోసకాయలకి ఒక టమాటో, ఒక 2 ఉల్లిపాయలు, చిన్నవి అయితే 2, పెద్దదైతే 1 వేసుకుంటే మనకు కొంచెం కూర ఒక పూటకైనా ఉంటుంది. సో మూత పెట్టుకొని ఆ తాలింపు కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దాం. తాలింపు లైట్గా మగ్గుతున్నట్టుగా ఉంది చూడండి. ఇప్పుడు మనం ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ ఉల్లిపాయలు అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆలోపు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు ఈ మధ్యకాలంలో వచ్చే పసుపు బయట అదేంటో అండి, కూరలు వండుకుంటే మొత్తం చేతికే అంటిపోతుంది. కడుక్కున్న హ్యాండ్ వాష్ చేసిన తర్వాత కూడా ఆ ఎల్లో కలర్ అనేది హ్యాండ్స్కి అలా ఉండిపోతుంది. ఇలా బయట రెడీమేడ్ కొనుక్కోవడం కన్నా పసుపు కొమ్ములు తెచ్చుకొని బయట పట్టించుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుండి అదే చేస్తే బెటర్ ఏమో. సో ఉల్లిపాయలు కూడా మగ్గుతున్నాయి. సో ఆలోపు ఒక 2 దోసకాయలు కోసుకొని పెట్టుకున్నాను కదా, ఆ 2 దోసకాయలు కూడా మనం ఇప్పుడు కూరలో వేసుకుందాం. దోసకాయలకి నేను ఎప్పుడైనా చెక్క తీయనండి పైన, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మెత్తగా ఉంటాయి కదా, ఆ చెక్క తీస్తే మొత్తం అదేంటో చట్నీ లాగా అయిపోతుంది కూర. అందుకే నేను దోసకాయ నీట్గా కడుక్కొని బయట లైట్గా చాకుతోని స్క్రాప్ చేస్తానండి, పైంది లైట్గా పోయేటట్టు. అంతేగాని నేను చెక్కు మొత్తంగా తీసుకోను, అది మొత్తం నాకేంటో పచ్చడిలాగా అయిపోయి ముక్కలుగా అనిపించదు. అందుకే నేను ఇలా వేసుకుంటాను. అలా కాకుండా ఉండాలంటే ఏమైనా టిప్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు. సో దోసకాయ కూర చేసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ చేదు చూసుకోవాలండి. నాకు స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో దోసకాయ కూర చేసేటప్పుడు నాకు గుర్తులేదు, అంటే నాకు తెలియదు బేసిక్గా అది చేదు చూడాలి. చేదు ఉంటాయి, గింజలు చేదైతే చెక్క చేదవుతుంది, చెక్క అయితే గింజలు చేదవుతాయి అని నాకు తెలియక నేను కోసి కూర వండేసి మా వారికి పెట్టాను. ఆయన ఏమో తిని ఏంటి కూర చేదుగా ఉంది, పాపం కొత్త కదా, ఆయన నాకు చెప్పలేక అలానే తిన్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళాక నేను తింటుంటే అదంతా చేదుగా ఉండి అయ్యో పాపం చేదుని అలా తినేసారా అనుకున్నా. సాయంత్రం వచ్చాక అడిగితే మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటావేమో అని నీకేం చెప్పలేదన్నారు. పాపం అనిపించిందండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, వాటర్ కూడా బయటకు వచ్చి అది కూడా ఉడికిపోయింది. ఈ టైంలో కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అనుకుంటా. సో దీని తర్వాత కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ అంత కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మనకి కూరలో సరిపోతుంది. ఇలా కూరలు చేస్తూ ఉంటే ఈ అల్యూమినియం గిన్నెల్లో సగం కిందే అంటుకుపోతున్నాయండి ఈ మధ్యకాలంలో. సో అందుకేనేమో అందరూ స్టీలు మరియు ఐరన్ గిన్నెలు వాడడం మొదలుపెట్టాడు. కానీ ఐరన్ గిన్నెలలో నాకెందుకు కొంచెం రస్ట్ స్మెల్ వస్తుంది అనిపిస్తుంది. సో అలా లైట్గా అంటుకుందిలేండి, మాడిపోలేదు అది. సో ఈ టైంలో నేను ఒక 2 టమాటోస్ వేసుకుంటున్నాను, ఎందుకంటే కూర కొద్దిగానే ఉంది కాబట్టి 2 టమాటోస్ ఉంటే కొంచెం సరిపోతుంది ఒక పూటకైనా, లేదంటే అటు ఇటు కాకుండా ఉంటుంది. సో నేను ఒక టమాటో వేసుకొని కొద్దిగా అటు ఇటు కలుపుకొని కొంచెం మూత పెట్టుకుంటున్నాను. ఆ టమాటోస్ అన్నీ బాగా మగ్గేదాకా వెయిట్ చేద్దాం మనం. సో ఈ దోసకాయలో మనం టమాటోసే కాకుండా కొద్దిగా వంకాయ వేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఇట్లా 2 దోసకాయలు ఉన్నప్పుడు ఒక ఆలు వేసుకున్నా కూడా మన కూర టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, టమాటోస్ అన్నీ ఉడికిపోయాయి. సో ఇప్పుడు ఆ టమాటోస్ని కొంచెం స్మాష్ చేసుకొని అవన్నీ కర్రీలో కలుపుకుందాం. ఇలా మధ్యలో వేసుకుంటే ఏమవుతుందంటే మనకు టమాటోస్ కూడా అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి. లేదు కూరలో వేగానే మనం తిప్పుకున్నాం అనుకోండి, ఆ టమాటోస్ అన్నీ గట్టిగానే ఉంటాయి, ఆ కూరలో కలవు, ప్లస్ కొంతమంది తినరు. సో బేసిక్గా మా ఇంట్లో తినరు, అందుకే నేను ఇలా కలుపుకుంటాను. ఇప్పుడు టమాటోస్ వేసాం కదా, ఒక్కసారి మూత పెట్టుకుంటే ఇంకొంచెం వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది కర్రీలో. ఒకసారి తిప్పుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం మనం.
సో ఈ దోసకాయతో రోటి పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు మా మమ్మీ చేసేది. జస్ట్ రా దోసకాయని కట్ చేసుకొని చేసుకోవాలి. నేను అది వేరే వీడియోలో చేసి చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను లైట్గా వాటర్ వేసుకున్నానండి. ఆ క్లిప్ కూడా మిస్ అయింది. లైట్గా వాటర్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ప్రతి కూరలో కొంచెం అంత కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, కొంచెం వాటర్ వేసుకునేసరికి మంచిగా గ్రేవీ లాగా అయింది కూర. డ్రైగా కావాలి అనుకునే వాళ్ళు ఆ వాటర్ అవాయిడ్ చేయండి, పర్లేదు. సో ఇలా తిప్పుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మనం లాస్ట్లో. సో సో ఈ కొత్తిమీర నేను నా గార్డెన్లోనే పెంచుకుంటున్నానండి. ఒకరోజు అది కూడా వీడియో చేసి చూపిస్తాను. కొత్తిమీర ఎప్పుడైనా మనం గార్డెన్లో చిన్న టబ్స్ లాంటివి దొరుకుతాయి కదా, 100 రూపీస్ టబ్స్, అందులో వేసుకోండి. మనకి అప్పటికప్పటికి పనికొస్తుంది. సో ఒక హాఫ్ స్పూన్ అంత ధనియాల పొడి కూడా నేను వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అట్లా పొయ్యి మీద ఉంచుకుంటే ఇంకా మన కూర రెడీ అయినట్టే అండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూసి ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. మీకు ఇంకా ఇటువంటి కొత్త కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్ చూసి నేను అవి చేసి మీకు వీడియో పెడతాను. సో మన కూర లాస్ట్కి వచ్చేసిందండి. ఇక మనం సర్వ్ చేసుకుందాం. ఎప్పుడైనా కర్రీస్ అనేవి అప్పటికప్పుడు చేసుకుంటేనే చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. సో ప్రిఫర్ డూయింగ్ అట్ ద టైమ్ యూ ఈట్ అండి. సో చూసారు కదా దోసకాయ కూర ఎలా ఉందో, నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ స్వాతి. బాయ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.